విశాఖలో రంజాన్ సందడి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పవిత్ర పండగ వేళ మసీదులన్నీ విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్నాయి. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇక హలీం కేంద్రాలు, పండగ కోసం కొత్త దుస్తులు, ఇతర సామాగ్రి కొనుగోళ్లతో సందడి రెండింతలైంది. పవిత్ర రంజాన్ మాసం ఈ రాత్రితో ముగియనుంది. నెలవంక కనబడిన తరువాత ఉపవాస దీక్షలు విరమించేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నారు. ఇక పండుగ కోసం మసీదుల వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఏడాది పాటు సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని రంజాన్ రోజున పేదలకు దానం ఇవ్వడం అనాదిగా వస్తోంది. ఈ ఆచారాన్ని తప్పనిసరిగా పాటిస్తామని ముస్లింలు చెబుతున్నారు. అలాగే పండగ వేళ హిందూ ముస్లింల మధ్య ఐక్యత వెల్లివిరిసింది. దీక్షలు, ఇఫ్తార్ విందులతో సోదరభావాన్ని గట్టిగా చాటారు. రంజాన్ అనగానే మనం సంవత్సరానికి 11 నెలలు కష్టపడి సంపాదించి మిగతా ఒక నెల ఉపవాసాలుండి మిగిలిపోయిన దాన్ని మనతో పాటు ఉన్న మన సోదరులు పేదవాళ్ళకి పంచడం కోసం చేసేదే రంజాన్ నెల. పైగా ఈ 11 నెలలు మేము సంపాదించిన దాంట్లో ఉన్న దాంట్లో బంగారం కానీ ఆస్తి ఉన్న దాంట్లో 2.5% తీసి మాతో పాటు మా సహోదరులు ఉన్నారు. ఫస్ట్ మా చుట్టాలు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఫస్ట్ చుట్టాలు ఎలిజిబుల్, చుట్టాలు కాకపోతే తర్వాత మిగతా అదర్స్ బయట వాళ్ళకి ఇచ్చి దానం చేసి అందరూ కలిసి కుటుంబంలో మెలిసి సాయంత్రం ఇఫ్తార్ విందు చేసుకొని మాలో మేము పండుగ చేసుకుంటాం. సైన్స్ పరంగా చూసుకున్న ఉపవాసం చాలా మంచిదండి. ఉపవాసం వల్ల చాలా రోగాలు కానీ చాలా వ్యాధులు కానీ నశించిపోతాయండి. నెక్స్ట్ రంజాన్ అనేది కేవలం ఒక ముస్లిమ్స్కే అనుకుంటే కాదండి, దీంట్లోని సర్వమతాలు కూడా కలిసి ఉపవాస దీక్షని ప్రయత్నిస్తున్నారండి. ఇక్కడ చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా ఏంటంటే ఒక శుక్రవారం రోజు కానీ ఒక ఆదివారం రోజు కానీ సెలవు రోజుల్లో చూసుకొని ఉపవాసాలు మాతో కలిసి మెలిసి చేసి ఒక కులమతాలకి విరుద్ధంగా మంచి సందేశాన్ని అందిస్తుంది. విశాఖ నగరంలోని హలీం, ఎండుఫలాల దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఇక వస్త్రాలు, టోపీలు, అత్తర్లు, సేమియా వంటి వాటికి మంచి డిమాండ్ ఉంది. గతేడాది కంటే ఈసారి గిరాకీ బాగుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ రంజాన్ ఒక మాసంలో ఈ షాపులు కానీ, ఈ ఒక సేమియా ఖీర్ కానీ, ఒక దుస్తులు కానీ, ఒక హలీం షాపులు కానీ, ఇవన్నీ మేము ప్రజలందరికీ అందిస్తానికి ఒక ముస్లిమ్స్ ఒక పండుగలా చేసుకోవడానికి అందరితో కలిపి చేసుకోవడానికి మేము చాలా కృషి చేస్తాం. మేము ఒకళ్ళమే కాదు, అందరూ బాగుండాలని మేము అందరికీ దువా చేసుకుంటూ ఉంటాం. మంగళవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపిస్తే మరుసటి రోజు రంజాన్ పండుగ జరుపుకుంటారు. లేకపోతే ఇంకో రోజు వేచి చూస్తారు. నెలవంక కనిపించిన తరువాతే నెల రోజులు చేసిన ఉపవాస దీక్షలను విరమిస్తారు.